అనంతరమందున నిన్న బయలుదేరారు ఎక్కడి నుంచి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని నుంచి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశారు. అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చారు. అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో అగస్త్య మహర్షి యొక్క ఆతిథ్యం తీసుకుని ఈ దండకారణ్యం ఎలా బయలుదేరిందో కూడా అడిగాడు లక్ష్మణస్వామి వారు. ఆ వృత్తాంతమంతా తెలుసుకుని అనంతరం స్వామివారు అక్కడే ఆతిథ్యం పుచ్చుకుని పరమాత్మ అక్కడ విశ్రాంతి తీసుకుని, నాయన ఇక్కడ నుంచి పంచవటి క్షేత్రం దగ్గరలో ఉందయ్యా, అక్కడికి బయలుదేరి వెళ్ళవయ్యా. అక్కడికి వెళితే సీతామాత మిగతా వారంతా ఉండడానికి తగిన పర్ణశాల ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. చాలా ఉదకం దగ్గర ఉంటుంది, ఆనందంగా ఉంటుందయ్యా అక్కడ. అందువల్ల ఆ కార్యక్రమానికి అక్కడికి వెళ్ళమని చెప్పారు మహానుభావుడు. అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడ నిన్న ఆపజేశాలు తిరిగి రామచంద్రమూర్తికి కటాక్షంతో కథ ప్రారంభం చేస్తున్నాం. అథ పంచవటీ తీరే అనంతరమంత పంచవటీ క్షేత్రమునికి పరమాత్మ అలా బయలుదేరారు. అలా బయలుదేరి వెడుతూ మధ్యలో ఆ మహానుభావుడు ఉన్నాడే జటాయు, ఆ జటాయు యొక్క సందర్శనం జరిగింది. ఆ జటాయు యొక్క సందర్శనం జరగానే వీడెవడో రాక్షనుకుని కస్త్వం కేనచ కార్యేణ, ఎవర్రా నాయన ఇక్కడున్నావు, నువ్వు ఎవరు, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వరాలయ, నాయన ఎవరా నువ్వు రాక్షసుడుగా అన్నారు లక్ష్మణస్వామి వారు. రాక్షసులే ఈ ప్రాంతంలో ఉంటున్నారు కనుక నీవు కూడా ఒక రాక్షసువేమో అని అనుకుంటున్నానయ్యా, ఎవరు అన్నాను. కాదు నాయన, నేను మీ నాన్నగారికి స్నేహితుడిని. మీ నాన్నగారి సొంత వయస్సు ఉంది నాకు కూడా. ఆనాటి నుంచి కూడా స్నేహభావంతోనే సంచరిస్తున్నాం. నా పేరు జటాయు. ఆ కారణం చేత కేవలం ఇక్కడ నీవు వస్తావని విని తెలుసుకున్నాను, ఎప్పుడో బయలుదేరి వస్తావని. సరే ఏనాడో ఆనాడు జరుగుతుంది కదా అనే కారణం చేత అందుకోసమని జాగ్రత్తగా చూస్తూ కూర్చున్నానయ్యా. పుత్రో శరథస్కేమో భ్రాతలో రామలక్ష్మణో, మీరిద్దరు కూడా రామలక్ష్మణులే కదా అన్నాడు జటాయు. అయ్యా మహాప్రభు అవునండి అన్నాడు. వెంటనే తండ్రి గారితో సమానంగా తినటువంటి గౌరవాన్ని ఇచ్చారట రామచంద్రమూర్తి. మా తండ్రి గారితో సమానమైన గౌరవం, మా తండ్రి గారికి స్నేహితుడా, 60,000 సంవత్సరంలో ఉండే మహానుభావుడా, ఆ కారణం చేత తప్పకుండా మా నాన్నగారితో సమానంగా ఉన్నవాడయా అనుకున్నాడు. అలా గౌరవించాడు పరమాత్మ. దగ్గరికి వెళ్ళి కౌగలించుకున్నారట. అందుకనే రామచంద్రమూర్తికి జటాయువు కూడా రామచంద్రమూర్తి మోక్షం కలిగించాడు. ఇంకతేకాదు మహాప్రభు ఆ జటాయు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మరణించబోడానికి సిద్ధంగా ఉన్నాడు బుటకొట్లాడుతూ. వాడిని పాపం దగ్గర తీసుకుని ఒళ్ళో పెట్టుకుని తండ్రి గారికి చేయనటువంటి మహోపకారం చేశారట రామచంద్రమూర్తి. తండ్రి గారికి చేయింది కూడా చేశాట. ఆ కారణం చేత సమస్తమైనటువంటి కర్మలు చేసి దహన సంస్కారాలన్నీ కూడా చేశాడు జటాయువుకి. అంటే పక్షి అయినా సరే ఎవరైనా సరే నా సృష్టిలో సమానవరా, నా దృష్టి ఎటువంటిదిరా అని సమస్తమైనటువంటి జగత్తుకి తెలియపరచడం కోసమే రామచంద్రమూర్తి ఆ పని చేశారు. అనంతరమందున అయ్యా నేను మాత్రం జటావునయ్యా, ఈ సృష్టి క్రమమంతా కూడా నాకు తెలుసు అన్నాడు. ఈ సృష్టి ఎక్కడి నుంచి బయలుదేరిందో కూడా నాకు తెలుసు అన్నాడు. మహాప్రభు సవిస్తరేణ దాన్ని ఒక్కసారి విస్తరంగా చెప్పండి అని ప్రార్థించాడు లక్ష్మణస్వామి. అనంతరమందు చెప్పడం ప్రారంభించాడు. అది ఏమో సరిగ్గా ఉన్నదేమోనని అది కూడా మళ్ళీ రాసుకొచ్చాను ఈవేళ. ఇంచేదనంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 60 మంది, వారి వల్లనే బయలుదేరింది ఈ సృష్టి. ఈ సృష్టి ఎక్కడి నుంచి బయలుదేరిందండి, దీనికి ప్రథమము ఎక్కడ, ఈ సృష్టికి మొదలెక్కడండి? ఆ మొదలు చెప్పినవాడు మహానుభావుడు జటాయువు చేత వాల్మీకి చెప్పించేశాడు. అంచేత రామచంద్ర నువ్వెవరో నాకు తెలుసునయ్యా అంటూ ప్రారంభం చేసి, నీవు వస్తావని కూడా నాకు తెలుసు, నువ్వెవరో కూడా నాకు తెలుసు, నీకు ఏ కష్టం కలుగుతుందో కూడా నాకు తెలుసు, అయినప్పటికీ దేశోద్ధరణ కోసమని సత్యవాక్ పరిపాలకుడవై అన్న మాట మాత్రం తప్పకుండా ఇలా బయలుదేరి వచ్చావు కనుక నేను చెబుతున్నాను, ఒక్కసారి వినరా నాయన అన్నాడు రామచంద్రమూర్తిని మహానుభావుడు జటాయువు. ఆ అనంతరమందరూ ఆ కారణం చేత అది అంతా రాసుకొచ్చాను మహాప్రభు, ఒక్కసారి చదివి వినిపిస్తాను. దానికి ప్రప్రథమంగా ఈ సృష్టి 84 లక్షల జీవరాశులు కదండి. 84 లక్షలలో ఎవరు ఎంతమంది, ఎన్ని లక్షలు ఎవరున్నారండి, ఎన్ని లక్షలు ఎవరున్నారు అనేటువంటి కారణం ముందు చెప్పి అక్కడి నుంచి కథావృత్తాంతం ప్రారంభం చేస్తాను. వృక్షజాతులు 20 లక్షలు, పక్షిజాతులు 10 లక్షలు, అనంతరమందు జలజంతువులన్నీ కూడా కలిపి 9 లక్షలు, పశువులు 30 లక్షలు, క్రిమికీటకాదులు 11 లక్షలండి, మానవులు 4 లక్షలు. ఇది 84 లక్షలకే కూడితే 84 అవుతుందండి. మొదటివారు 20 లక్షలు, అనంతరమందు పక్షిజాతులు 10 లక్షలు, జలజంతువులన్నీ కూడా కలిసి 9 లక్షలు, పశువులు మొత్తం కూడా 30 లక్షలు, అనంతరమందు క్రిమికీటకాదులు 11 లక్షలు, మానవులు 4 లక్షలు. ఆ కారణం చేత మహాప్రభు రామచంద్ర ఇదయ్యా సృష్టికి క్రమం ప్రారంభం. 84 లక్షల జీవరాశులు మొత్తం సమస్తమైన ఏ జీవకోటైనా సరే 84 లక్షల్లోకే వస్తుందండి.
క్రిమికీటయాదుల్లోకి వస్తారు వీళ్ళంతా కూడా, పశుపక్ష్యాదుల్లోకి వస్తారంటే వాళ్ళంతా. సరే, వృక్షములన్నీ ఎన్ని పుట్టాయో ఎన్నో మనకు తెలియదు మహాప్రభు. కేవలం లక్షలు లెక్క పెట్టుకోవడమే తెలుసు మనకు. లక్షలు లెక్క పెట్టుకోవడం కూడా తెలియదు. అందుకోసమని కొన్ని కనీసం ఇన్ని లక్షలైనా ఉంటాయిరా అనేటువంటి ఒక పరమార్థం తెలిస్తే మనకు చాలు. ఆ పరమాత్మ అక్కడి నుంచి ప్రారంభం చేశారు నాయన. దశరథుని చిలికాడను అని అనంతరమందున దాని గురించి పేర్లు చెప్పడం ప్రారంభించారు. సకల ప్రాణుల యొక్క పుట్టుకను తన వంశమును చెప్పుతొడగిన ఎవరెవరు ప్రజాపతికి పేర్లు చెప్పన ఆరంభించను. ప్రజాపతికి మొదటివాడు కర్దముడు, విక్రీతుడు, శేషుడు, అనేక మంది కుమారులు గల సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, మహాబలుడనేటువంటి వాడు, క్రతువు, పులశ్చుడు, ఆంగీరసుడు, ప్రాచీరసుడు, పురుహుడు, దక్షుడు, దివస్వంగుడు, ప్రజాపతి వైరి అనంతరము అరిష్టనేమి అని నామాంతరములు గల తేజశ్శాలయగు కాశ్యపుడు ప్రజాపతి ఆయను. దక్ష ప్రజాపతికి కీర్తివంతులు అగు 60 మంది కుమార్తెలు కలిగిన. అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధ, వశ, మనువు, అనల అనే 8 కాశ్యపుడు పెండ్లి చేసుకొనను. వారి ఎడ ప్రీతి నంది కాశ్యపుడు వారిలో ముల్లోకములను పరిపాలించునట్టి నన్ను బోలు తనయుడు కనుడు అనెను. అదితి, దితి, కాళిక అను 3 కూడా ఆయన కార్యమందు ఆదరము చూపగా తక్కిన 5 సమ్మతించలేదు. రావా అదితియందు ఆదిత్యులు 12, వసువులు 8, రుద్రులు 11, అశ్వనీ దేవతలు 2, మొత్తం 33 దేవతలను పుట్టిరు. వీళ్ళంతా అదితి యొక్క పిల్లలు దేవతలు. దితి యొక్క కుమారులంతా రాక్షసులు. ఏమండి, ఇద్దరు మొత్తం 33 దేవతలు పుట్టిరి. దితి కీర్తివంతుడైన దైత్యులకు కనన. పూర్వము అరణ్యములో సముద్రముతో కూడిన ఈ భూమి అంతయు ఆ దైత్యులకే చెందినది. ధనువు అనే హయగ్రీవుడు ఆమె హయగ్రీవుడు అనే కుమారుని కననం. కాళికకు నరకుడు అనువారికి కననం. తామ్ర అనే ఆవిడ క్రౌంచి, భాషి, శ్యేని, ధృతరాష్ట్రి, శుకి అనే లోకప్రసిద్ధిగాంచిన 5 కన్యలు కలిగిన. ఇందులో క్రౌంచి అనే ఆవిడ గుడ్లగోబలను, భాషి అనే ఆవిడ ఆమె భానపక్షులు, శ్యేని మంచి బలము గల డేగలను, గ్రద్దలను కనన. ధృతరాష్ట్రి అనే ఆవిడ హంసలను, కలహంసలను కననం. ఆమెయే చక్రవాకములు కూడా కననం. రామ, నీకు సుఖము అగుగాక. శుకి అనే ఆవిడ నతను ప్రసవించను. ఆ నతకు వినతుడు పుట్టాను. దశరథుడు అను శ్రీధరశ, క్రోధరశ అను కౌడ్య అని భార్యకు మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సర్వలక్షణయుక్తమగు సురస, కద్రువ అనువారు పుట్టిరి. మృగి అను ఆమెకు సమస్తమైన లేళ్ళు పుట్టినవి. మృగమందకు ఎలుకలు పుట్టినవి. పెద్ద సవరపు మృగములు జన్మించను. చమరీ మృగములు కూడా జన్మించను. హరి అనే ఆవిడకు సింహములు జన్మించను. వేగము గల వానరులు కూడా జన్మించిరి. భద్ర అను ఆవిడికి ఐరావతిని కరణం. ఆమెకు లోకములో ప్రధానముకు ఐరావతం అనే ఏనుగ జన్మించినది. మాతంగి అనే ఆవిడికి ఏనుగులు జన్మించను. శార్దూలకి గోలాంగూలములు,
పులులు జన్మించాను. శ్వేత అను ఆవిడికి దిగ్గజములు పుట్టాను. సురభి అనే ఆవిడికి రోహిణిని యశోపతయకు గంధర్వి అనే కుమారుని ప్రసవించను. రామ రోహిణి గోవులను కనను, గంధర్వి గుర్రములను కనను. సురస బ్రహ్మక్షత్రియ సురస అనేక పణులను కలిగినది, సర్పములను కూడా కలిగను. వసు అనే ఆమె బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులను కనెను. అనంతరబంధున మానవులను కాశ్యపుని భార్య చక్కని ఫలములు గల వృక్షములను ప్రసవించను. క్రతువు అనే ఆవిడ సురసకు తోబుట్టు. అందు కద్రువ, వేయి అనూరు అనే ఇద్దరు, అనూరుడు అనే ఇద్దరు, గరుడు అనూరుడు అని వెనతకు ఇద్దరు. అందులో అనూరునికి సంపాతి జటాయువులని జన్మించితిమి. అయ్యా, ఇలా మా యొక్క జన్మనాయన జటాయువుకు మాత్రం జన్మించను అని చెప్పాను. జటాయువుకి పుట్టినటువంటి వాడు ఈ మహానుభావుడు, ఈ జటాయువు అనేవాడు ఇతనికి అన్నగారు అవుతాడు. జటాయువు యొక్క వృత్తాంతం కేవలం మన అరణ్యకాండ దాటిన తర్వాత కిష్కింధకాండలో తెలుస్తుంది. జటాయువు ఎందుకు వచ్చాడో, ఎక్కడివాడు. ఈ జటాయువుకి తమ్ముడే మహానుభావుడు ఈయన. ఆ పెద్దవాడు వాడు సంపాతి, ఈయన జటాయువు. ఆ కారణం చేత ఈ జటాయువు యొక్క విశేషం అంతా కూడా కేవలం దానిలో మనకు జ్ఞాపకం చేస్తారు. ఈ సంపాతి కూడా ఎందుకు పుట్టాడో, ఎలా పుట్టాడో వారి యొక్క సంగతి ఎక్కడ తెలుస్తుంది. వీరిద్దరూ కూడా గరుడుని యొక్క పిల్లలు. గరుత్మంతుడు పిల్లాడు అనూరుడు యొక్క కొడుకు. సూర్య సారథున్నాడే అనూరుడు. అనూరుడికి పిల్లవాడు గరుడు. ఆ గరుడికి పిల్లలు వీళ్ళిద్దరు కూడా. సరే, ఆ కారణం చేత అదేదో రాశా, మొత్తం మీద దాన్ని సగా తెలియడం లేదు. గబగబా అడావిడిగా రాసేసాను వాళ్ళంత పుస్తకం చూస్తూ. అంటే సృష్టి క్రమం యావత్తో కూడా మొత్తం మీద కేవలం దక్ష ప్రజాపతి గారి పిల్లల వల్లనే జన్మించింది. ఈ జీవకోటి యావత్తు కూడా దక్ష ప్రజాపతి వల్లనే జన్మించింది సుమా. అంటే వారొక్కరే సృష్టి కారకులు. అందుకనే మొట్టమొదటి వారు ఎవరయ్యా అంటే విశ్వావసుడు, కద్రువ వీళ్ళంతా పేర్లు చెబుతూ అందులో కూడా దక్ష ప్రజాపతి గారు ఒకడు అని మొట్టమొదటి చెప్పాడు. ఆ అందులోంచి దక్ష ప్రజాపతిని విడదీశాడు. ఆయనకి మాత్రం 60,000 మంది పిల్లలు ఉన్నారండి, 6 పిల్లలు. ఆ పిల్లలందరినీ బలానవాడికి 8 ఇచ్చాడు, బలానవాడికి 6 ఇచ్చారు, బలానవారికి ఇలా ఇచ్చారు అని అలా విభజించుకొచ్చాడు. అక్కడి నుంచి ఏ జాతి వారు దేనికి పుట్టారో, సింహములు వేరికి పుట్టాయి, గుర్రములు వేరికి పుట్టాయి, అలాగే వానర శ్రేష్ఠులు ఎందుకు పుట్టారు అనేటువంటి కథా విభాగమును అలా మనకు జ్ఞాపకం చేశాడు. చాలా సంతోషం స్వామి అన్నాడు రామచంద్రమూర్తయ్య. కేవలం మా తండ్రి గారికి స్నేహితులే కాదండి, ఈనాడు మా తండ్రిని చూసినటువంటి ఆనందం కలిగిందని, తండ్రిని చూసే యోగం లేకపోయింది, మరణించారనే వార్త ఒక్కటే విన్నాను, అపరకర్మ చేశాను తప్ప కేవలం నాకు మాత్రం స్వామివారిని చూసేటువంటి యోగం లేకపోయింది. ఆయన యొక్క స్నేహితుడైనటువంటి నీకే ఇంత సమస్తమైనటువంటి సృష్టి యొక్క క్రమం తెలిసే మహాప్రభు, చాలా సంతోషమయ్యా, ఆనందం అన్నాడు. అంటే ఇక్కడ ఒక్క చోటే చెప్పాడు. ఇక రామాయణంలో ఎక్కడా చెప్పలేదండి. ఇక రామాయణంలో 6 కాండల్లో కూడా ఎక్కడా సృష్టి క్రమం అనేది మాత్రం లేదు. ఇక్కడే జటాయువు మాత్రమే చెప్పాడు. ఈ జటాయువు చెప్పడానికి కారణం సరే, దాని తర్వాత విశేషం వేరు. వాడు కూడా రావణ నాహం జానామి నిలయం రావణస్య నివేశనం, రావణాసుడు ఉండే చోట మాత్రం తెలియదన్నాడు. ఇంత తెలిసిన మహానుభావుడు కూడా ఆఖరికి ఎలా పాపం కొట్టుకొట్లాడుతున్నాడు. సీతామాత ఏదో అక్కడ వలేసింది, వెళ్ళిపోయింది. సరే, అక్కడ వస్తుందనే ముందు అనంతరం ముందు రామచంద్రమూర్తి వారికి కార్యం చేసి కర్మకాలతో కూడా చేస్తూ ఆ మహానుభావుడికి కాసిన నీళ్లు పెడుతూ ఆయన కొంచెం కొట్టుకొట్లాడుతున్నాడు. ఇంకా ఆ పక్షిని అలా ఒళ్ళో పెట్టుకుని ఎవరు తీసుకెళ్ళారు సహా ఎవరు తీసుకెళ్ళారయ్యా అంటున్నారు. రా అన్నాడు. రావణాసుని పేరు చెప్పబోయి ఆ ప్రాణాలు పెట్టేశాడు. తాహం జానామి నిలయం రావణస్య దురాత్మన, దుర్మార్గుడైనటువంటి రావణాసుని యొక్క నిలయం మాత్రం నాకు తెలియదు. ప్రతివాడు కూడా నాకు తెలియదు అన్నారు. ఏమండి, ఎవరికీ తెలియదా? ఇంత గొప్పవాడైనటువంటి రావణాసుడు ఉన్నటువంటి చోటు కూడా ఎవరికీ తెలియదు అని చెప్పడంలో పరమార్థం ఏమిటి? 14 లోకములు కూడా వాడికి ఎప్పుడు ఏ లోకం కావాలంటే ఆ లోకంలో ఉంటాడు. కేవలం లంకలోనే ఉండడం మహాప్రభు రావణాసుడు 14 లోకాల్లో ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా తను సంచరించగలడు, ఎక్కడైనా ధర్మకార్యమును కానీ లేక ఇతరమైనటువంటి కార్యమును కానీ చేయగలడు. ఆ కారణం చేత ఎక్కడ ఉన్నాడో మాత్రం తెలియదు మహాప్రభు. ఏదో వాడి హెడ్ క్వార్టర్ మాత్రమే ఏదో లంక అంటారు తప్ప ఆ లంకలో ఉంటాడనే ఏముంది అంటే నాహం జానామి, నేను మాత్రం తెలియదు, నాకు మాత్రం తెలియదు అన్నారు. చివరికి మహానుభావుడు ఇతరమైన కథలన్నీ కూడా చెప్పిన తర్వాత జటాయువు యొక్క అన్నగారు సంపాతి చెప్పాడు. అక్కడ కిష్కింధకాండలో సంపాతి మాత్రమే చెప్పాడు.
అయ్యా ఇలా తీసుకువెళ్ళాడండి రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతామాతను. ఎవరో పైనుంచి పెడుతున్నారు విమానం మీద. పెడుతూ ఉంటే ఆవిడ మాత్రం నగల మూట అక్కడ పడేసి సుగ్రీవాదులందరూ కూడా ఉన్నారు. మాత్రం రామలక్ష్మణేత్యేవం అయోధ్యేది మైథిలి రామలక్ష్మణ అయోధ్య అంటూ కేక వేస్తూ వెళ్ళారు కనుక బహుశా ఆవిడేనేమోనండి. ఆవిడ వేసినటువంటి ఆ మూట ఏదో లోపల పెట్టాం కదరా, ఆ గుహలో దాచాం కదా, హనుమా తీసుకురావయా అన్నాడు. అక్కడి నుంచి ఈ సంపాతి అక్కడి నుంచి పూర్తి చేశాడు మహానుభావుడు. ఆకాశం మీద 5 మార్గములు ఉంటాయి. ఒరే నేను సూర్యమండలం వరకు వెళ్ళాను కనుక నాకు తెలుసురా, మీకేం తెలుసురా? నేను సూర్యమండలం వరకు వెళ్ళాను. నేను మా తమ్ముడు పోటీపడి జటాయువు నేను కూడా సూర్యమండలం వరకు కూడా వెళ్ళాలనుకున్నాం. అలా వెళ్ళలో మహావేగంతో మళ్ళీ వెళ్తున్నాడు పాపం జటాయువు వేగంతో వెళుతూ ఉంటే సూర్యమండలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కదా రెక్కలు అంటుకున్నాయి. సూర్యుడికి దగ్గరికి వెళ్ళాడు కదండి, సూర్యభగవానుడి యొక్క వేడి వల్ల ఆ అగ్నిహోత్రం కనుక అది వెంటనే ఈయన రెక్కలు అంటుకున్నాయి. అంటుకోగానే అవరే తమ్ముడికి ఏదో చాలా ప్రమాదం వస్తుందని అమాంతంగా నేను పైకి వెళ్ళాను, ఆచ్ఛాదన చేశాను. నేను పైకి వెళ్ళి ఒరే తమ్ముడు దీపోరా కిందకన్నాను. ఇక నువ్వు దీపోరా అన్నాను. నా రెక్కలు మాత్రం తగలిపోయినాయి. ఇక్కడ పడిపోయినాను మహాప్రభు, ఇక్కడ పడిపోయినాను నేనని వాడు పాపం చెప్పుకొస్తాడు. వాడు చెప్పాడు, ఒరే సూర్యభగవానుడు ఇక్కడ లోకం వరకు కూడా వెళ్ళాను కనుక నాకు తెలుసురా, ఆకాశం మీద ఎగరడం అంటే ఏదో మీరు కూతురు కనుక ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి దూకుతారా, అంత మాత్రం చేతనే గొప్పవాళ్ళు అయిపోతారా? ఆకాశమునకు భూమికి మధ్యలో మార్గములు 4 ఉన్నాయి. 5వ మార్గం దేవతలు పెడతారు. ఆ దేవతలు వెళ్లే మార్గంలో కనుక మీరు ఎవరైనా ప్రయాణం చేయగలిగితే లంక కడతారు, లేకపోతే మధ్యలో మాత్రం 4 మార్గాలు ఎందుకు మనకి రావురా అన్నారు. మొదటి మార్గం ఏమిటో తెలుసా? భూమికి దగ్గరలో ఉన్న మార్గం. పశుపక్ష్యాదులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయే, అవన్నీ కూడా కేవలం పప్పు దినుసులు కూరగాయలు ఇటువంటివన్నీ కూడా తినేటువంటి పక్షులు ఉన్నాయే, అవి మాత్రమే తిరుగుతూ ఉంటాయి మధ్యలో. ఇది మొదటి మార్గం. 2వ మార్గం మీద హంసలు రాజహంసలు తిరుగుతూ ఉంటాయి, కలహంసలు కూడా. అనంతరం ముందు 3వ మార్గంలో గరుత్మంతుడు పెడతాడు. 4వ మార్గంలో దేవతలు పెడతాడు. 3వ మార్గంలో హంసలు కలహంసలు పెడతాయి. 4వ మార్గంలో కేవలం గరుత్మంతుడే పెడతాడు. 5వ మార్గంలో దేవతలు పెడతారు. ఈ 5 మార్గములలో 5వ మార్గంలోంచి కనుక ఎవరైనా వెళ్ళగలిగితే లంకకు చేరుతారు, లేకపోతే మాత్రం మధ్యలో ఆయాసం వచ్చి శతయోజన విస్తీర్ణం నువ్వు రావణ వెళ్ళాలి కనుక మధ్యలోనే ఆయాసం వచ్చి పడిపోతారా. ఆ సమర్థుడెవడో చూసుకోండి రా అన్నాడు మహానుభావుడు. ఆ సమర్థుడెవడో, అంత దూరం వెళ్ళగలిగిన వాడు ఎవడో, ఆ మార్గంలో వెళ్ళగలిగిన వాడు ఎవడో చూసుకుంటే అప్పుడు మాత్రమే తెలుస్తుందిరా మీ ప్రయాణం, మీ శక్తి సామర్థ్యములు, మీ గొప్పతనం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడా ఇక్కడ కూర్చుని మేము వెళ్ళిపోతా ఉంటే మేము వెళ్ళిపోతా ఉంటున్నారు, మీరేం వెళ్ళలేరురా అని చెప్పాడు పాపం మహానుభావుడు సంపాతి. సరే, అది కిష్కింధకాండలో సంగతులేండి. ఆ కారణం చేత ఇక్కడ మాత్రం జటాయువు సంపూర్ణంగా సృష్టి యొక్క క్రమం అంతా కూడా చెప్పాడు మహాప్రభు. అక్కడి నుంచి ఇలా వారి పుట్టాడు, వారి తర్వాత నేను పుట్టాను, ఇలా వచ్చాం మహాప్రభు అని వరుస క్రమం అంతా కూడా చెప్పాడు. తన యొక్క స్థితి కూడా చెప్పేశాడు. అనంతరం ముందు రామచంద్రమూర్తి మహాప్రభు స్వామి మా తండ్రితో సమానమయ్యా అన్నాడు పరమాత్మ. అలా వాడికి తగినటువంటి సేవ చేశాడు జటాయువుకి. అందుకనే ఒక ధర్మం ఏమిటంటే, ఆ ధర్మం రామావతారంలో సకల జీవులను కూడా సమానంగా చూడగలిగాడు. సకల జీవులని సమానంగా చూశాడు. కాకాసురుడికి మోక్షం ఇచ్చాడు, వాణ్ణి సమానంగా చూశాడు. అలాగే వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుణ్ణి కూడా చూశాడు సమానంగా, వాడికో స్థానం ఇచ్చాడు. ఈ జటాయువుకి కూడా మోక్షం ఇచ్చాడు, జటాయువుకి కూడా ఓ స్థానం కలిగించాడు. ఇంతమందిని ఎందుకు పెట్టుకున్నాడు అని అడిగాడు ఆయన. ఏమండి పక్షులు పశువులు వీళ్ళంతా వీళ్ళ ఉండవలసిన వాళ్ళు అన్నాయి కాదురా. ఈ సమస్తమైనటువంటి వర్గములో కూడా కేవలం తన యొక్క దీనిలో రాజ్యాంగంలో కనుక ఉంటే ఎవరికి ఏ కష్టం వస్తుందో, ఎవరికి ఏ సహాయం వస్తుందో, ఎవరు ఏ సలహా ఇస్తారో అన్నీ చూసుకుని రాజ్యం చేశారు రా. రామరాజ్యం అంటే అదిరా. కేవలం ఏదో వాడే నిర్ణయం తీసుకోవడం, ఇది నా నిర్ణయం, నాకు చెప్పేవాడేవాడు అని అనుకోవడం కాదురా. నిర్ణయం అంటే పక్షుల్లో నిర్ణయం ఉంటుంది, పశువుల్లో నిర్ణయం ఉంటుంది. అలాగే ఇతరమైనటువంటి రకములైనటువంటి నిర్ణయములన్నీ కూడా అంటే వానర శ్రేష్ఠుల్లో ఒక నిర్ణయాలు, ఒక ధర్మశాస్త్రం. వానర శ్రేష్ఠుల్లో ధర్మశాస్త్రం ఏమిటి? అన్న కానీ తమ్ముడు కానీ మరణిస్తే మరణించిన వాడి యొక్క భార్యను కూడా పక్కన కూర్చోబెట్టుకుని రాజ్యం చేయాలి. అందుకోసమని సుగ్రీవుడు భాగం కూర్చోబెట్టుకున్నాడు తారని కూర్చోబెట్టుకుంది అందుకోసం తప్ప కేవలం ఇతరమైనటువంటి విషయం మాత్రం కాదు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మహాక్రోధావేశంతో ఒరే నా భార్యను నేను బతికుండగానే కూర్చోబెట్టుకున్నావు కనుక నీ పెళ్ళాన్ని ఎత్తుపోతున్నారు అన్నది. నా పెళ్ళాన్ని నేను బతికుండగానే కూర్చోబెట్టుకున్నావు కనుక ఇక నీ పెళ్ళాన్ని ఇప్పుడు పోతున్నాను అన్నాడు. అది వాళ్ళకు వచ్చినటువంటి తగు ఏం లేదు మహాప్రభు. ఆ కారణం చేత ఆ వానర శ్రేష్ఠులలో ఆచారం అది, కేవలం పక్షులలో ఆచారం ఇది, ఇతరమైనటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారములు వేరు.
ఏ జాతికి ఏ ధర్మం ఉంటుందో, ఏ ధర్మానికి ఏ ఆచారం ఉంటుందో, ఏ సృష్టిలో ఏ క్రమం నడిపించాలో మహానుభావుడికి అన్నీ తెలుసు రామచంద్రమూర్తికి. అందుచేత అందరినీ కూడా తగినటువంటి వాళ్ళుగా, అందరినీ తన యొక్క రాజ్యాంగంలో అందరికీ తగినటువంటి స్థానం కల్పించి అందరినీ కూడా గౌరవించాడు పరమాత్మ. ఆ గౌరవించినటువంటి కారణం చేతనే రామరాజ్యం అయిందిరా ఇది, లేకపోతే రామరాజ్యం అవుతుందా మహాప్రభు? ఆ కారణం చేత పరమాత్మ అలా గౌరవించారు. అయా ఇక్కడే పంచవటీ తీరమందున రామచంద్ర ఇక్కడే ఉంది గోదావరి నది. ఆ గోదావరి నది తీరమందున పర్ణశాలను ఏర్పాటు చేసుకుంటే సీతతో సహా నువ్వు ఇక్కడే హాయిగా క్షేమంగా ఉండవచ్చునయ్యా అన్నారు. సరే స్వామి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందన్నారు. దగ్గరయ్యా అంత దూరంలోనే ఉంది, మనకు సమీపంలోనే ఉందయ్యా అన్నాడు జటాయు. మనకు సమీపంలోనే ఉందయ్యా, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నేను మాత్రం నా శక్తి కొలది రక్షించడానికి మీకు ఏం కావాలంటే అది తప్పకుండా సహాయం చేయడానికి. నాకు మాత్రం ఓపిక లేకపోయినా 60,000 సంవత్సరాల వయస్సుంది కనుక ఈ ఓపిక లేకపోయినా ఉన్న ఓపికలోనైనా సరే తప్పనిసరిగా శరీరమును ఖర్చు పెట్టైనా సరే, నా శరీరంకి ఏం కావాలో అది ఖర్చు పెట్టినా సరే తప్ప నీకు మాత్రం సహాయం చేస్తానయ్యా అన్నాడు. ఆ మాట వినగానే లక్ష్మణస్వామితో అన్నాడు రామచంద్రమూర్తి, చూశావరా తమ్ముడు, పక్షులలో కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. పక్షులు ఆడిగేంద్రులు అంటారే, అయినప్పటికీ చూశావా ఎంత మహత్తరమైన జ్ఞానం ఉన్నటువంటి పక్షులు ఉన్నాయో చూశావరా నాయన. ఆ కారణం చేత మనకు మాత్రం ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి లోటు లేదు. ఎప్పుడు మనకు జటాయు ఉన్నాడు కదా, మన తండ్రితో సమానుడు. ఆ కారణం చేత ఈయన ఉన్నాడు కనుక మనకు మాత్రం ఏ లోటు కూడా జరగదురా అన్నాడు పరమాత్మ. ధర్మశాస్త్రం ఏమిటక్కడ ధర్మశాస్త్రం? ఎందుకు కూడా మనకు లోటు కలగదురా అన్నాడే. ఏమండి ఏమన్నా జటాయు డబ్బు గలవాడా? డబ్బిస్తాడా? లేకపోతే రాజ్యాంగం చేస్తాడా? ఏం చేస్తాడండి? కాదు, నా శరీరమును వెచ్చించైనా సరే అన్నాడే. అందుకనే నకర్మణ ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వమానశు అని. నకర్మణ ప్రజయ, కేవలం యజ్ఞయాది క్రతువులు చేస్తే మానవుడికి మోక్షం రాదురా. అంత మాత్రమే మోక్షం వచ్చేస్తుందా? క్రతువులన్నీ చేస్తూ ఉంటాడు. నా కర్మణ నా ప్రజయ. నాకు 4 పిల్లలు ఉన్నారండి, ఓడోడు అమెరికాలో ఉన్నాడు, ఓడోడు లండన్లో ఉన్నాడు, ఏదో ఓడు అక్కడ ఉన్నాడు, వాడు అన్ని వేలు ఇన్ని వేలు అలా జీతం సంపాదిస్తున్నారండి అంట. దానివల్ల నీకేం రాదురా మోక్షం. నా ప్రజయ నా కర్మణ నా ప్రజయ ధనేనా. ఈ ఊళ్ళో నాకన్నా డబ్బు గలవాడు లేడు, పెద్ద బోర్డు కట్టుకున్నావు, అంత మాత్రం చేత నీకేమన్నా వస్తుందిరా మోక్షం? త్యాగే నైకే అమృతత్వమానశో. మానవుడు కేవలం ఒక త్యాగం వలనే ప్రవృత్తిని పొందుతాడు మహాప్రభు, మోక్షాన్ని పొందుతాడు. ఆ త్యాగం అంటే డబ్బు గలవాడు, త్యాగం అంటే డబ్బు పంచి పెడితే త్యాగం అని అర్థం కాదు మహాప్రభు. నా శరీరాన్ని వెచ్చించైనా సరే, నేను శక్తి కలది నా ఓపుకున్నంత వరకు ఆఖరి క్షణం వరకు కూడా దానికోసమని పాటు పడతానంటాడే, పాకులాట పడతాడే, వాడికి వస్తుంది మోక్షం. వీళ్ళకి రాదండి. వీళ్ళంతా మిగతా క్లాసు వాళ్ళు తీసేరా, డబ్బు ఉంటే పంచి పెట్టావు, ఇవాళ నీ దగ్గర 10 రూపాయలు ఉంటే ₹1 పంచి పెట్టావు, అంతమంది నీకు మోక్షం వచ్చేస్తుందే. ఏమీ రాదు మోక్షం అనేటువంటి పరమార్థాన్ని మహానుభావుడు జ్ఞాపకం చేస్తారే. ఆ మోక్షం అనే దానికి తగినటువంటి నీవు ప్రవృత్తి ఏమిటో చెప్పాడు మహానుభావుడు జటాయు. రామచంద్ర ఇక్కడ నేనున్నాను కనుక ఎప్పుడైనా సరే నీకు ఏ కష్టం వచ్చినా సరే నన్ను పిలవరా, నన్ను పిలవ. నా సమస్తమైనటువంటి శక్తిలో కూడా ధారపోసి ఏమైనా సరే నీకు ఉపకారం చేస్తానన్నారు. కాదు, ధర్మశాస్త్రీత్యా అక్కడ చూస్తే తన యొక్క శక్తులన్నీ కూడా ధారపోసిన వాడికి రామచంద్రమూర్తి మోక్షం ఇస్తాడు. ఆ శక్తులన్నీ వాడు ధారపోశాడు రావణాసుడితో పోరాడుతూ. మహానుభావుడు సీతామాతను తీసుకెళ్ళేటప్పుడు ఈ జటాయుని కాకేసేటప్పటికల్లా అమాంతంగా వచ్చాడు, అడ్డుపడ్డాడు, రెక్కలతో ముక్కులతో పొడిచాడు, కత్తిరి తోసేశాడు, నెత్తిమి తన్నాడు, ప్రధాన్ని పడగొట్టేశాడు, నా భీభత్సం చేశాడు మహాప్రభు. చాలా కష్టపడ్డాడు, ఆఖరికి రెక్కలు నరికి ఎస్తే అప్పుడు పడిపోయినాడు. ఇక ఏమి ఆధారం లేదు కనుక పక్షులకి, అందువల్ల అప్పుడు పడిపోయినాడు జటాయు. అప్పుడు మాత్రమే రావణాసుడు తీసుకెళ్ళాడు. సరే ధర్మశాస్త్రం అక్కడ వేరే ఉందనుకోండి. ఆ కారణం చేత మహానుభావుడు అంత వయస్సులో కూడా సర్వస్వము తనది కాదనుకుని అన్నీ ధారపోసి ఆఖరక్షణం వరకు కష్టపడ్డారు కనుక వాడికి మోక్షం ఇచ్చాడు రాముడు. అందుకోసం వచ్చి ఆ జటాయువు కాసి నీళ్లు పోశాడు. ఆఖరి నీళ్లు జటాయువు రామచంద్రమూర్తే వేశాడు. తండ్రి గారికి నీళ్లు పోయలేకపోయినా జటాయువుకి పోశాడు. జటాయు పోసి అలా ఉళ్ళో పెట్టినట్టు వల్ల కుట్టుకున్నాడు. రా అన్నాడు, హిమాలయం అయిపోయినాడు. ఇంకా రావణాసుడు అనలేకపోయినాడు. రా అన్నాడు, ఆ వాలిపోయినాడు అంతే. నాహం జానామి నిలయం రావణస్య దురాత్మన. రావణాసుడు ఉండే చోట మాత్రం తెలియదు, అంతటి మహానుభావుడు ఈ ప్రాంతంలో మరెవడూ లేట. అబ్బా చాలా గొప్పవాటండి రావణాసుడు అంటే, అందరూ కూడా చాలా గొప్పవాడనేవాళ్లే. ఆ కారణం చేత అంతటి గొప్పవాటండి మహాప్రభు అనే ఒక విషయం మాత్రమే చెప్పాడు తప్ప స్థానం మాత్రం చెప్పలేదు. వాడు ఉండేటువంటి చోటు మాత్రం ఎవరికీ కూడా చెప్పలేదు. చోటు ఎవరికీ కూడా తెలియదు. వాడు 14 లోకాల్లో ఎక్కడ ఉంటాడో తెలియదు కదా, ఎక్కడ కూర్చుంటాడో, ఏ దండెత్తుతాడో, ఏ దేశం మీదకి ఎప్పుడు వెళ్ళిపోతాడో కూడా ఎవరికీ తెలియదు. ఆ కారణం చేత కేవలం శక్తి సామర్థ్యములు అంతా ఖర్చు పెట్టవలే అని మానవ జాతికి మన రామాయణం చాలా ధర్మశాస్త్రం నేర్పుతుంది మహాప్రభు.
మానవశాస్త్రం ధర్మశాస్త్రం ఎందుకు నేర్పుతుందయా అంటే మానవుడు శక్తి కొలది కష్టపడి ఇది నాది అనుకుని కొంతకాలం కష్టపడినా సరే ఆ అనంతరమందనైనా ఏమంది కాదు రామచంద్రమూర్తిదే మహాప్రభు భగవంతుడిదే అనేటువంటి భావన కలగవలే. ఆ భావన కలిగితే మాత్రమే వీడికి మోక్షం వస్తుంది. ఆ భావన కలగకుండా ఇంకా నా ప్రయత్నం నేను చేస్తున్నాను అనేటువంటి శక్తి భావన ఉన్నంత వరకు మాత్రం ఇది సిద్ధించదు అనే ధర్మాన్ని మనకు రామాయణం నేర్పుతుంది. సరే పంచవటి తీరవందన సాహస అక్కడికి వెళ్ళారు పరమాత్మ గంగానదీ తీరమునకు. ఆ అనంతరవందన ఎరా నాయన లక్ష్మణ ఇక్కడ పర్ణశాల నిర్మించురా అన్నారు. సరే అక్కడి నుంచి పాపం ఆ మట్టి అంతా తిరగేశాడు, మట్టి తొక్కాడు, మట్టితో గోడలు పెట్టాడు, అక్కడి నుంచి పెద్ద కర్ర పట్టుకొచ్చాడు, ఇళ్ళ వేశాడు, పైన వేశాడు. అనంతరబంధును ఆ ఆకులన్నీ గుచ్చి కప్పాడు, దాని మీద దర్భలు కప్పాడు. అమ్మయ్య ధర్మశాస్త్రం అది. ఆ పైన కప్పు వేస్తున్నాడు, ఆ కప్పు వేయడంలో ఆకులు వేశాడు. అనంతరబంధు దర్భలు కూడా కోసుకొచ్చి పరిచాడు దాని మీద. చాలా బాగుంటుందని కాదు, దర్భలు వేశాడు కనుక సీత యొక్క వియోగం ఇక్కడే పర్ణశాలలో కలిగింది. దీనికి పర్ణశాల అని పేరు పెట్టుకున్నారు. చాలా ఆనందంగా తగినటువంటి ఇష్టబలి యావత్తో ఇచ్చాడు. ధర్మశాస్త్రీత్యా ఎలా ఉండవలనో అంతా జాగ్రత్తగా చూశారు. కానీ లక్ష్మణ ఏమిటో కట్టావు కానీ చాలా కొంచెం ఎక్కువగా ఉన్నట్టుందయ్యా అన్నాడు. అంటే వాస్తుని కూడా పరిచయం చేశాడు వాల్మీకి, వాస్తుశాస్త్రం కూడా పరిచయం చేశాడు. కొంచెం విశాలంగా ఉన్నట్టుందేరా, ఇదే మనకి ఎక్కువగా ఉన్నట్టుంది అన్నారు. ఏదో అన్నయ్య కొంచెం విశాలంగా ఉంటే ఎందుకే పనికొస్తుంది నీ తపస్సుకి, అనంతరం సీతామాత ధ్యానం చేసుకోవడానికి అన్నింటికీ పనికొస్తుందని ఇలా తయారు చేశారన్నాడు రామచంద్రమూర్తి. ఆ అనంతరవందన ఆ మహానుభావుడితో రామచంద్రమూర్తితో ఆ మాట చెప్పగానే సరే అన్నారు, ప్రవేశించారు. ఆనందంగా గడుపుతున్నారు. ఆ సమయంలో అనేక రకములుగా సీతామాత పెడుతున్నారు, గంగానది పెడుతున్నారు, నీళ్లు పెట్టుకొస్తున్నారు. రామచంద్రమూర్తి ఆ యజ్ఞయాగాది కతువులన్నీ కూడా చేసుకుంటున్నాడు, నిత్యము కూడా చేసుకుంటున్నాడు. లక్ష్మణస్వామి వారు ఏం కావాలంటే అది పట్టుకొస్తున్నాడు. ఇలా గడిచిపోతోంది. కొంతకాలం గడిచిపోయింది. ఒకనొక రోజున బయలుదేరి వస్తోంది మహాతల్లి శూర్పణఖ. మహం శూర్పణఖ నామ రాక్షసి కామరూపిణి. కామరూప విద్య వల్ల మాత్రమైనటువంటి అందంగా ఉన్నట్లుగా తయారైంది. అందంగా ఉన్నట్టుగా తయారై అలా బయలుదేరి వస్తూ రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయగానే వ్యామోహితురాలైపోయింది. పుంసాం మోహన రూపాయ, రామచంద్రమూర్తి యొక్క స్వరూపం పుంసాం మోహన రూపాయ, పురుషులకు కూడా అతీతమైనటువంటి భావం కలదు గనక వారికి కూడా వ్యామోహం కలుగుతుంది గనక వెంటనే ఆ శూర్పణఖకి అమాంతంగా వ్యామోహం కలిగింది. మహాప్రభు ఏమైనా సరే స్వామి నన్ను వరించవలే, తప్పకుండా నన్ను వివాహం చేసుకుంటే నేను నీతో కూడా ఉంటానయ్యా అన్నారు. సరే నేనెవరినో తెలుసా అమ్మా నీకన్నాడు.